తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఈ మూడు పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఎలాగైనా గెలవాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్న పరిస్థితి. సార్, ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి పార్టీ నాయకులతో మాట్లాడారు. ఉప ఎన్నికను తేలిగ్గా తీసుకోవద్దు, జూబ్లీ హిల్స్లో గెలుపుతో గ్రేటర్లోనూ బలపడదాం, ఖచ్చితంగా గెలవాలి, ఖచ్చితంగా గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ కూడా అదే ధీమా వ్యక్తం చేస్తోంది. సార్, కోడ్మో కనెక్టింగ్ డెమోక్రసీ నిర్వహించిన ఒక సర్వేను ఈరోజు నమస్తే తెలంగాణ ప్రచురించింది. ప్రముఖంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో విజయం గులాబీదే, ఇది జనం మాట. 42.8% ప్రజల మద్దతుతో ముందంజలో బీఆర్ఎస్ ఉంది. కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్కు 10.1% ఎక్కువ ఓట్లు. మళ్ళీ కేసీఆరే సీఎం కావాలన్న 46% మంది ఓటర్లు అంటూ వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సార్, మీరు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్ని ఫలితాలని ప్రెడిక్ట్ చేశారు. ఖచ్చితంగా మీరు ఒక అంచనాకు వచ్చారు, అదే నిజమైంది. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్లో జనాల మూడు ఏ రకంగా ఉంది? నేను జనాల మూడు గురించి కాదు ఇక్కడ క్వశ్చన్. జనాల మూడు గురించి నేనేం సర్వేలు చేయలేదు, ఇంకా ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఆప నేనేం చెప్తాను, అది కాదు క్వశ్చన్. క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ ఒక సర్వేని కోట్ చేస్తుంది, బీఆర్ఎస్ ఇంకో సర్వేని కోట్ చేస్తుంది. ఈ రెండు ఒకే ఉప ఎన్నిక, సర్వేలు వేరు. సో ఎందుకు ఈ సర్వేలో తేడా ఉన్నది క్వశ్చన్ తప్ప, మూడు ఎలా ఉందని నేను అలా చెప్పగలుగుతాను. నేనేం సర్వేలు చేయలేదు, నేనేం ఇంకా ఉప ఎన్నికలే ఇంకా డిక్లేర్ కాలేదు, క్యాండిడేట్లే ఎవరో తెలియదు, నేను ఎలా ప్రిడిక్ట్ చేయగలను? సో ప్రిడిక్షన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. కానీ ఈ రాజకీయ పార్టీలు ఒకే ఉప ఎన్నిక ప్రతి ఒక్కరూ మేమే గెలుస్తామంటున్నారు. మేమే గెలుస్తామనడంలో ఆశ్చర్యం లేదు. పొలిటికల్ క్లెయిమ్, ఒక రాజకీయ పార్టీ అలాంటి క్లెయిమ్ చేసుకోవాల్సిందే. తమ కార్యకర్తలను ఉత్తేజపరచడానికి కానీ, ఉత్సాహపరచడానికి కానీ, మనం ఎలాగో ఈ ఎన్నిక ఓడిపోతామని చెప్తే ఎవరైనా పోటీ ముందుకు వస్తారా పనిచేయడానికి? అందువల్ల కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ నాయకులైనా తమ కార్యకర్తలను ఉత్తేజపడటానికి, ప్రజల్లో ఒక పబ్లిక్ పర్సెప్షన్ బిల్డ్ చేస్తానికి మేమే గెలుస్తాము అని చెప్పుకుంటారు. కానీ ఇటీవల కాలంలో ట్రెండ్ ఏంటంటే, మేమే గెలుస్తామంటే జనం నమ్మరు మమ్మల్ని, అందువల్ల ఇంకో పలానా సర్వే చెప్పింది అని చెప్తారు. ఆ సర్వే మనం చాలా సందర్భాల్లో సర్వే సంస్థల పేర్లు కూడా విన్నాం. ఊరు పేరు లేని సర్వేలు కూడా చాలా ఉన్నాయి. నేను ఈ పర్టికులర్ సర్వే మీద కామెంట్ చేయడం లేదు, కానీ జనరల్గా చెప్తున్నాను. సో ఈ సర్వేలను కోట్ చేస్తే, ఎందుకంటే సర్వేకి ఒక ఆథెంటిసిటీ ఉంటుంది. అంటే నా స్వీయ మానసిక దృక్పథంతో చెప్పడం లేదు, నేను ఒక సర్వే చేసి ప్రజల అభిప్రాయాల్ని శాస్త్రీయంగా అంచనా వేసి చెప్తున్నాను అని చెప్పడానికి వాడతారు. ఇట్ ఈస్ నాట్ మై ఒపీనియన్, సర్వే అని. ఇప్పుడు మన ఇంట్లో చిన్న అమ్మాయి ఉంటే చూడండి, అమ్మాయి అబ్బాయో తల్లి దగ్గరకు వచ్చి ఏం చెప్తారు, తనకు కావాల్సినటువంటి ఫుడ్ స్వీట్ కావాలనుకోండి, అమ్మ స్వీట్ చేయని చెప్పదు, అమ్మ నాన్నకు స్వీట్ కావాలట అంటది. నానేం చెప్పాడు స్వీట్ కావాలని. సో అమ్మకు అర్థమైపోతుంది, ఇగో ఈ బిడ్డకు దీనికే కావాలి, స్వీట్ తినాలనిపిస్తుంది, పేరుకు నాన్న పేరు చెప్తోంది అని. సో అమ్మ నాన్నకు స్వీట్ కావాలట అంటది. నాన్న వచ్చి నవ్వుకుంటూ ఉంటారు. ఇది ప్రతి ఇంట్లో జరిగేది. అంటే ఒక 2 year అమ్మాయి కానీ 2 year అబ్బాయి కానీ తెలివి ప్రయోగిస్తారే, అందుకే రాజకీయ నాయకులు ప్రయోగించరా? అంటే ఆథెంటిసిటీ కొరకు నాన్న చెప్పింది అంటే అమ్మ చేస్తుంది, నాన్న కొరకు. కానీ ఆ చిన్న తల్లికి తెలియదు, నాన్న చెప్పినన్నా చేయకపోవచ్చు తల్లి, కానీ ఆ చిట్టు తల్లి చెప్తే ఇంకా గ్యారెంటీగా వేస్తుంది. కానీ నా అమ్మ ఏమంటుందో, స్వీట్ తినద్దంటుందో, ఆరోగ్యం మంచిది కాదు, ఏవో మరి లెక్చర్లు ఇస్తుంది కదా అమ్మ. ఆమె తల్లికి బిడ్డ ఇష్టం ఎంత ముఖ్యమో బిడ్డ ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం కనుక. సో రాజకీయ నాయకులు ఆ 2 ఏళ్ళ అమ్మాయి కన్నా ఎక్కువ తెలివైన వాళ్ళు ఉంటారు కదా, అని మేము చెప్తే ఎలాగో ప్రజలు నమ్మరు, అందుకొరకు మా క్రెడిబిలిటీ తక్కువ, అందుకొరకు సర్వే అని వాడినాం అనుకోండి, దానికి ఎక్కడ లేని ప్రాధాన్యత వస్తుంది అని. దీన్ని జర్నలిజంలో మనం అట్రిబ్యూషన్ అంటాం. అంటే నేను చెప్పడం కాదు, ఐఎమ్ అట్రిబ్యూటింగ్ దట్. ఇంకా ఫలానా ఎక్స్పర్ట్ ప్రకారము, ఫలానా సంస్థ పరిశోధన ప్రకారము, ఫలానా పత్రికలో వచ్చిన వ్యాసం ప్రకారము అని చెప్తే దానికి సోర్స్ క్రెడిబిలిటీ అంటారు కమ్యూనికేషన్లో. కమ్యూనికేషన్ థియరీలో ఒక ప్రిన్సిపల్ ఏంటంటే సోర్స్ క్రెడిబిలిటీ. ఆ సోర్స్ పైన నమ్మకం ఉండాలి. శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీత బోధిస్తూ అర్జునుడికి చెప్తాడు, ముందు నేను సర్వశక్తివంతుణ్ణి అని నమ్ము అని చెప్తాడు. ఎందుకు మరి ఈ శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధ భూమిలో నిలబడి తన విశ్వరూపాన్ని చూపెట్టాల్సి వచ్చింది? అవసరమేముంది అక్కడ? కాంటెక్స్ట్ ఏంటి అంటే శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధము
చేయడం నీ ధర్మము అని ప్రబోధించినప్పుడు అర్జునుడు దాన్ని విశ్వసించాలి కదా. అర్జునుడేమో బంధుప్రీతి, మిత్ర స్నేహము, వీటి భావోద్వేగాలకు, ఎమోషన్స్కు ఇన్ఫ్లుయెన్స్ అయి ప్రభావితుడై యుద్ధం చేయనంటున్నాడు, విముఖుడై ఉన్నాడు. అతనిలో ఉన్న విముఖత పోగొట్టాలి అంటే తత్వం చెప్పాలి. సో తత్వం బోధించాలి అంటే తాను ఏదో సారథి బావ అంటే నమ్మడు కదా. అందుకొరకు తాను సర్వశక్తివంతుణ్ణి అని ముందు చెప్పి నమ్మించి ఆ తర్వాత నీకు బోధించింది అర్థమవుతుంది. దాన్నే సోర్స్ క్రెడిబిలిటీ అంటారు కమ్యూనికేషన్ థియరీలో. సో అందువల్ల రాజకీయ నాయకులు ఏంటంటే తెలివిగా తమ క్రెడిబిలిటీ కన్నా సర్వేలకు ఎక్కువ క్రెడిబిలిటీ ఉంది కదా అని సర్వేలను చెప్తుంటారు. ఈ సర్వేస్త్రాలను ప్రయోగిస్తుంటారు. కానీ సమస్య ఏంటంటే ఈ సర్వేస్త్రాలు కూడా చాలా ఫేక్ వచ్చేసాయి. ఇలా డాక్టర్డ్ సర్వేస్, కస్టమైజ్డ్ సర్వేస్, నాకు ఏ రకంగా సర్వే ఫలితాలు ఇవ్వమంటే ఆ రకంగా సర్వే ఫలితాలు ఇస్తారు. సో ఆ రకంగా సర్వే ఫలితాలని మ్యానిపులేట్ చేసి ఇస్తారు తమ క్లయింట్కు ఉపయోగపడే రీతిలో. కొన్ని సందర్భాల్లో సర్వే సంస్థలు క్లయింట్లకు కరెక్ట్ సర్వేని ఇస్తారు, కానీ బయటికి మాత్రం వాళ్ళు చెప్పేది ఇంకో ఫిగర్స్ కోట్ చేస్తారు. సో అయినా ఏ సర్వే కూడా ఎంత శాస్త్రీయంగా చేసినా, ఏ సర్వే రీసెర్చ్ ఈజ్ ఏ వెరీ సైంటిఫిక్. ఎందుకంటే నేను కూడా చాలా ఏళ్ళు రీసెర్చ్ మెథడాలజీ చెప్పాను. సో సోషల్ సైన్స్ రీసెర్చ్ మెథడ్స్ బై గుడ్ అండ్ హార్ట్, సోషల్ సైన్స్ రీసెర్చ్ మెథడ్స్ బై విల్కిన్సన్, భండార్కర్, ఇలాంటి స్టెంపుల్ అండ్ వెస్లీ కమ్యూనికేషన్ రీసెర్చ్ అనే పుస్తకాలన్నింటినీ నేను కూడా చదివాను, క్లాసుల్లో బోధించాను పిహెచ్డి స్టూడెంట్స్కు, ఎంఫిల్ స్టూడెంట్స్కు. నా దగ్గర ఒక 20 మంది ఇప్పటికి పిహెచ్డి చేశారు. నాట్ దట్ సర్వే రీసెర్చ్ తప్పుపడతలేను, సైంటిఫిక్గా చేస్తే ఇట్స్ ఎ మెథడ్ అది. సో సోషల్ సైన్స్ రీసెర్చ్ మెథడ్స్లో సర్వే అనేది ఒక ఇంపార్టెంట్ మెథడ్. కానీ ప్రాబ్లం ఏంటంటే అది శాస్త్రీయంగా చేస్తారా అనేది. శాస్త్రీయంగా చేయాలంటే అన్ని చోట్ల రిసెర్చర్ బయాస్ ఉండకూడదు. ఇన్వెస్టిగేటర్ నుంచి మొదలుకొని రీసెర్చ్ డిజైన్ చేసేవారి వరకు, మనం తయారు చేసే క్వశ్చన్ నుంచి మొదలుకొని అన్నిట్లో కూడా రిసెర్చర్ బయాస్ ఉండకూడదు. ఆ ఎక్స్పర్టీజ్ ఉండాలి. శాంప్లింగ్ చాలా కరెక్ట్గా చేయాలి. శాంప్లింగ్ అంటే ఇప్పుడు 3 లక్షల ఓటర్లు ఉంటారు. 3 లక్షల ఓటర్లో సర్వే ఎంత చేస్తారు? నువ్వు 50 మందిని సర్వే చేస్తే రిజల్ట్ వస్తుందా? నువ్వు ఒక 1% అనే మినిమం శాంపుల్ తీసుకొని 3000 మందిని సర్వే చేయాలి. అది కూడా ఆ 3000 మందిని హైలీ రిప్రజెంటేటివ్ శాంపుల్ తీయాలి. అంటే ఈ 3000 మందికి ఉండేటువంటి క్యారెక్టరిస్టిక్స్ 3 లక్షల ఓటర్ల క్యారెక్టరిస్టిక్స్ను రిజెంబుల్ చేయాలి. దాన్నే పాపులేషన్ వ్యాలిడిటీ అంటారు. అంటే ఈ రిసర్చ్ రిజల్ట్స్ 3 లక్షల మందికి ఉండాలి. అందుకే శాంప్లింగ్ డిజైన్ కూడా చాలా ఇంపార్టెంట్. దానికి రకరకాల మెథడ్స్, ప్రాబబిలిటీ శాంప్లింగ్ మెథడ్స్ అని, నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ మెథడ్స్ అంటారు. ప్రాబబిలిటీ అంటే సింపుల్ ర్యాండమ్ అని, సిస్టమాటిక్ ర్యాండమ్ అని, క్లస్టర్ ర్యాండమ్ అని, సో స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ అని, ఇలా రకరకాల శాంప్లింగ్ మెథడ్స్ ఉంటాయి. అంత పర్ఫెక్ట్గా రీసెర్చ్ చేస్తే ఎస్ ఇట్ ఈస్ ఎ రీసెర్చ్, సైంటిఫిక్ స్టడీ. కానీ సమస్య ఎక్కడ? అది ఎంతమంది చేస్తారన్నది క్వశ్చన్. దానికి అవసరమైన నిధులు కేటాయించగలగాలి, దానికి కొన్ని ఎక్స్పర్టీస్ కావాలి. అందువల్ల రాజకీయ పార్టీలు చేయించుకునే సర్వేలు ఈ శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో ఉంటుందా అని. ఇప్పుడు మన దేశంలో ఉపాధి హామీ పథకంలో యూట్యూబ్ ఒకటి, సర్వేలు ఒకటి, పొలిటికల్ కన్సల్టెన్సీ ఒకటి. సో నాకు ఏదైనా ఉద్యోగం లేదనుకుంటే నేను ఒక కెమెరా కొనుక్కుంటా, వచ్చిన సిస్టమ్ పెట్టుకుని నేను యూట్యూబర్ అయిపోతా. తప్పని కూడా అనడం లేదు, వీ షుడ్ వెల్కమ్ ఇట్. సో ఆ రకంగా స్వయం ఉపాధి పొందుతున్నారు, తమకుండే భావాల్ని వ్యక్తీకరిస్తున్నారు. వాళ్ళు తప్పుగా వీడియోలు పెడితే మనం అభ్యంతరం చెప్పాలి తప్ప, వాళ్ళు ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మనం ఎందుకు అభ్యంతరం చెప్పాలి, ఆహ్వానించాలి కూడా. అలాగే సర్వేలు చేయడం కూడా ఈ మధ్య కాలంలో ఒక రిటైల్ ట్రేడ్ అయిపోయింది, ఒక కాటేజ్ ఇండస్ట్రీ అయిపోయింది, మీరు కుటీర పరిశ్రమ. అందువల్ల సర్వేలు చేసేటోళ్ళు మామూలుగా పెరగలే. సో ఇందులో ఎంతమంది కరెక్ట్ సర్వేలు అనేది క్వశ్చన్. తర్వాత రాజకీయ పార్టీలకు నిజంగా వాస్తవాలు తెలుసుకోవాలని నాయకులు ఉంటారా? చాలామంది నాయకులు వాస్తవాలు తెలుసుకోవాలని ఉండరు, తమ అభిప్రాయాన్ని ధృవీకరించుకోవడానికి సర్వేలు చేస్తుంటారు. దీన్నే సైకాలజీలో కన్ఫర్మేషన్ బయాస్ అంటారు. ఈ కన్ఫర్మేషన్ బయాస్లో ఏం చేస్తారంటే మనిషి తన అభిప్రాయాన్ని నిజము అని చెప్పించుకుంటాడు, అదో ఆత్మసంతృప్తి. సో తన అభిప్రాయాన్ని నిజము అని చెప్పించుకోవడానికి సర్వేలు చేసే నాయకులు ఎక్కువ. అందుకే నాయకుల సర్వేలు ఫెయిల్ అవుతుంటాయి. నాయకులు చాలాసార్లు సర్వేలు చేసిన అంటారు. కేసీఆర్ ఎన్ని సర్వేలు చేయించుకున్నాడు ఎలక్షన్ల ముందు, మరి అన్ని సర్వేలు ఆయన గెలుస్తారని చెప్పింది, ఇది ఓడిపోయాడు మరి.
జగన్ ఎన్ని సర్వేలు చేసుకున్నాడు, సర్వేలన్నీ ఆయన గెలిస్తేనే చెప్పాడు. మన 11 సీట్లు ఎందుకు వచ్చాయి? జెన్యున్గానే సర్వేలు చేయించుకున్నాడు, జెన్యున్గానే సర్వేలు గెలిస్తేనే చెప్పారు. ఇంటర్నల్ అభిప్రాయం చెప్తున్నాను, బయటికేదో చెప్పడమే కాదు, వాళ్ళ అంతర్గత సర్వేలు కూడా గెలుస్తామని చెప్పిండ్రు. ఎందుకు చెప్పారంటే బికాస్ ఆఫ్ దిస్ కన్ఫర్మేషన్ బయాస్. ఇప్పుడు మీరు నమస్తే తెలంగాణ వార్త చదివారు, 46% మంది కేసీఆరే ముఖ్యమంత్రి కావాలి. అది నిజమే కావచ్చు. ఈవెన్ మీకు కేసీఆరే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనే అభిప్రాయం ఉందా అని అడిగారు అనుకోండి, ఎక్కువ మంది ఉంది అని చెప్తారు. ఎందుకు పంచాయతీ అని. దీన్నే లీడింగ్ క్వశ్చన్ అంటారు. ఒక క్వశ్చనే తయారు చేయడంలో కూడా, ఎందుకంటే నేను చాలా సర్వేలకు కన్సల్టెంట్గా చాలా పెద్ద పెద్ద సర్వే సంస్థలకు ఉన్నాను. చాలా సర్వే సంస్థల రిజల్ట్స్ను ఎనలైజ్ చేసి ఇంటర్ప్రిట్ చేసి ఇచ్చాను, దేశవ్యాప్తంగా కూడా. అందుకే నేను ఏ రాజకీయ పార్టీ అయినా సర్వే చేసుకొనియండి, 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ రాజకీయ పార్టీ ఏ సర్వే సంస్థతోనైనా సర్వే చేసుకొనియండి, ఆ 70% సర్వే రిజల్ట్స్ ఆ నాయకుల కన్నా ముందు నా దగ్గరికి వస్తాయి. ఓపెన్గా చెప్తున్నాను నేను. లేదు నేను ఇంత విశ్లేషణ ఎలా చేయగలిగాను? మీరు అన్నారే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఎలా చెప్పగలిగారని. చాలా ఎగ్జాక్ట్గా చెప్పాను 65 వస్తాయని. ఇంకా ఆంధ్రప్రదేశ్ అయినా ఎందుకు గోలా అని చెప్పలేదు. నిజం చెప్పినా నమ్మరు కదా అని, పేటీఎంలు అంటారు కదా అని ఆడికి చెప్పాను. మీరు అప్పటి వీడియోలు ఉన్నాయి చూడండి, కూటమి వైపే మొగ్గు అని ఒక వీడియో హెడ్లైన్తో సహా ఉంటుంది, ఇప్పటికి చూడండి. అప్పుడు కూడా చెప్పాను, కానీ ఇంత గట్టిగా చెప్పలేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఈ పేటీఎం బ్యాచ్ అని మొదలైంది. ఇది ఏమన్నంటే ఎవడు చంద్రబాబు నాయుడు పేటీఎం అంటారు, జగన్ పేటీఎం అంటారు. నాగేశ్వరన్ అనేవాడు ఇద్దరు నుంచి డబ్బులు తీసుకోగలిగే సామర్థ్యం ఉన్నవాడు. సో ఎందుకు ఈ దుర్మార్గం అని చెప్పి పట్టించుకోలేదు. కానీ తెలంగాణ ఎన్నికలు చాలా 65 వస్తాయని క్లియర్గా చెప్పాను కదా, అన్నట్టే కదా మీకు ఎగ్జాక్ట్లీ వచ్చాయి కదా. ఒక సీటు 66 వస్తాయన్నాను, 65 వచ్చాయి విత్ సిపిఐతో కలిపితే. సో అందువల్ల అంత అక్యురేట్గా చెప్పాను కదా. కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోతారు, రేవంత్ రెడ్డి ఓడిపోతారు కూడా చెప్పాను. నేనేం సర్వేలు చేయించలే. వాస్తవంగా ఎలా చెప్పగలిగాను? ఒకటి రాజకీయ అనుభవంతో, రెండవది ఏంటంటే దేశంలో ఏ 2 తెలుగు రాష్ట్రాలు ఏ రాజకీయ పార్టీలు ఏ సంస్థలతోనైనా సర్వేలు చేయించండి, అందులో నేను ఓపెన్గా చెప్పగలుగుతున్నా 60 to 70% నా దగ్గరికి వస్తారు. ఏంటంటే డేటా ఇంటర్ప్రిటేషన్ కొరకు, డేటా ఎనాలిసిస్ కొరకు, ఆ డేటాను సప్లిమెంట్ చేసుకోవటానికి, ఆ డేటాను కాంటెక్స్చువల్గా పెట్టడానికి. నేను దాని కాన్ఫిడెన్షియల్ డేటా కనుక బయటికి చెప్పను, కానీ ఆ సారం నాకు అర్థమవుతుంది కనుక నా విశ్లేషణకు ఉపయోగించుకుంటాను. అందుకే అంత అక్యురేట్గా చెప్పగలిగాను. కామారెడ్డిలో ఓడిపోతారని చెప్పగలిగాను, ముందే చెప్పగలిగాను. మీకు బీజేపీ గెలవబోతుంది అని మీరు పాత వీడియోలు చూడండి ఉంటాయి. అందువల్ల సర్వేలు సైంటిఫిక్గా చేసి ఈ కన్ఫర్మేషన్ బయాస్ లేకుండా నాయకులు తమ అభిప్రాయాల్ని ఉపయోగించుకోవటానికి ఇకో ఛాంబర్ లాగా మార్చుకోకపోతే డెఫినెట్గా ఒక పిక్చర్ వస్తుంది. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ సర్వే ఓన్లీ. ప్రజలు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా నిజంగా స్వేచ్ఛగా ఎంత మేరకు సర్వేలు చెప్తారనేది కూడా క్వశ్చనే కదా. అల్టిమేట్గా సర్వే దీనిపైన ఆధారపడి ఉంటుంది, వాళ్ళు చెప్పిన దాని మీదనే కదా. సో అందువల్ల సర్వేలు ప్రతి సందర్భంలోనూ కరెక్ట్ కావు. బట్ సైంటిఫిక్గా జరిపితే డెఫినెట్గా కరెక్ట్ కొంత పిక్చర్ క్లియర్గా లేనప్పుడు చెప్పలేం. కానీ పిక్చర్ వొలటైల్గా ఉన్నప్పుడు అంటే వొలటైల్ అంటే క్షణాన్ని మారుతుంటుంది. అలా కాకుండా స్పష్టంగా కనుక ఉంటే సర్వేస్ ఖచ్చితంగా చెప్పగలవు, ప్రిడిక్ట్ చేయగలవు. కానీ మ్యానిపులేటర్ సర్వేస్ ఎక్కువ. అప్కి బార్ మోడీ సర్కార్కు 400 బార్ అన్నారు కదా. పెద్ద యశ్వంత్ దేశ్ముఖ్, సి ఓటర్లు, పెద్ద సర్వే సంస్థలు టీవీలో కూర్చొని 400 ఈసారి అన్నారు కదా. మరి ఏమైంది పరిస్థితి? 234 వచ్చే వాళ్ళ సర్వేలు ఎక్కడ పోయినాయి? అందువల్ల వీ హ్యావ్ టు టేక్ సర్వేస్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్ అని ఇంగ్లీష్లో మంచి ఈడియం ఉంది. టేక్ ఇట్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్ అని. నేనైతే సర్వేలను టేక్ దెమ్ విత్ లారీ లోడ్ ఆఫ్ సాల్ట్ అంట, పించ్ కూడా కాదు.